తల్లి, తండ్రి, గురువు, దైవం అని అంటారు పెద్దలు. అంటే తల్లి, తండ్రి తరువాత అంతటి స్థానం గురువుకే దక్కుతుంది. అంతటి గొప్ప స్థానంలో ఉన్న ఉపాధ్యాయుడికి అరుదైన గౌరవం దక్కింది. అందరూ ఉపాధ్యాయులు ఎప్పుడో ఒకప్పుడు పదవి విరమణ పొందాల్సిందే అయినప్పటికీ ఈ ఉపాధ్యాయుడికి ఎవ్వరికీ దక్కని అరుదైన గౌరవం దక్కింది. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలోని జెడ్పీ హైస్కూల్లో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేసిన చోడే వెంకటేశ్వర ప్రకాశం శనివారం పదవి విరమణ పొందారు. గత 19 ఏళ్లుగా అదే పాఠశాలలో ఆయన తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ అదే పాఠశాలలో పదవీ విరమణ పొందారు. అయితే పదవీ విరమణ సందర్భంగా విద్యార్థులు ఆయన్ని పల్లకిలో కూర్చోబెట్టి భుజాలపై మోసుకుంటూ గ్రామమంతా ఊరేగించారు. అనంతరం పాఠశాలలో జరిగిన సత్కార సభలో పూర్వ విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొని ఆయన్ని ఘనంగా సన్మానించారు. పదవీ విరమణ సందర్భంగా ఇలాంటి గౌరవం దక్కుతుందని అస్సలు ఊహించని ఆ ఉపాధ్యాయుడు ఇంత అరుదైన గౌరవం దక్కడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. అయితే ఆయన గతంలో ఎందరో పేద విద్యార్థులకు ఆర్థికంగా సహాయపడుతూ ఎంతో మందికి చేయూతనిచ్చారు. అందుకే ఆయన్ని గ్రామస్తులు, పూర్వ విద్యార్థులు అంతగా ఆదరించారు.